Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube platform, Rohit's Analysis. Guys, TSPSC అంటే రీసెంట్గా మనకు TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేయడం చాలా హాట్ న్యూస్గా ఉంది. మళ్ళీ ఇవాళ హాట్ న్యూస్ ఏంటంటే ఆ రాజీనామాను గవర్నర్ యాక్సెప్ట్ చేయకపోవడం. సో దాంట్లో ఇంకో కమిటీ వేసి జరిగిన తప్పులన్నింటినీ చూడటం. అంటే జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ టాపిక్ ఉంటుంది, కానీ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరికి రెసిగ్నేషన్ ఇస్తారు, ఆ రెసిగ్నేషన్ కంపల్సరీ యాక్సెప్ట్ చేయొచ్చా, సో గవర్నర్ వీళ్ళని సస్పెండ్ చేయొచ్చా, లేకపోతే వీళ్ళని రిమూవ్ చేయొచ్చా, సో అపాయింట్మెంట్ ఎవరి చేతుల్లో ఉంది, రిమూవల్ ఎవరి చేతుల్లో ఉన్నాయి, దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటి, పార్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి ఈ ఆల్ ఇండియా సర్వీస్ కానీ, యూపీఎస్సీ కానీ, ఎస్పీఎస్సీ కానీ, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న బ్రీఫ్గా వీటన్నిటి గురించి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ బిఫోర్ దాట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అంటే తెలంగాణ స్టేట్లో గ్రూప్ 2 ప్రక్షాళన అని మళ్ళీ వింటున్నాం. గ్రూప్ 1 ప్రక్షాళన ఎగ్జామ్ కొంచెం గ్యాప్ రావచ్చు, జనవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోవచ్చు. సో నేను గమనించింది ఏంటంటే 80% ఆస్పిరెంట్స్లో చదువుకోవాలి అన్న ఇంట్రెస్టే పోయింది. దీనిపైన నేను సపరేట్ వీడియో చేస్తాను, ఇక్కడ పర్టికులర్గా ఈ కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నాను. బట్ దానికంటే ముందు మీరు ప్రిపరేషన్ గాడిలో ఉండడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే మంచిది, నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. బట్ బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్. ప్రభుత్వ ఉద్యోగి సివిల్ సర్వెంట్ యొక్క ఇంపార్టెన్స్ అంటే మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సివిల్ సర్వీసెస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ దిస్ కంట్రీ. సివిల్ సర్వెంట్స్ అంటే బేసికల్గా మనం సివిల్ సర్వెంట్స్ అంటే ఎస్ అఫ్ కోర్స్ ఆల్ ఇండియా సర్వీసెస్ లేకపోతే యూపీఎస్సీ రిక్రూట్ చేసుకునేవి అనుకుంటారు. బట్ టు బి ప్రిసైజ్, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, సో మోస్ట్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్లో వాళ్ళందరినీ కూడా సివిల్ సర్వెంట్స్ అని అనుకుంటాం. అయితే స్టేట్ లెవెల్కి వచ్చేసరికి గ్రూప్ 1 కానీ, 2 కానీ, 3 కానీ, 4 కానీ, ఇవి చాలా ముఖ్యంగా గ్రూప్ 1 and 2 వీటిని చాలా ఒక భావోద్వేగంతో కూడుకున్న అంశం. స్టూడెంట్స్ వీటికి ఆస్పైర్ అయ్యే వాళ్ళు కేవలం దాని నుంచి వచ్చే డబ్బులు కానీ, దాని నుంచి వచ్చే ఏదో మెటీరియలిస్టిక్ లైఫ్ లా కాకుండా దాన్ని ఒక ఐడియల్గా, అంటే ఒక గుర్తింపుగా తమకు తాము నిరూపించుకోవాలి, ఒక గొప్ప స్థాయిలో ప్రజలకు సేవ చేయాలి అన్న ఇంటెన్షన్తో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతోమంది. సో అందుకోసం ఇది భావోద్వేగంతో కూడుకున్న అంశం. భావోద్వేగాన్ని పక్కన పెడితే దేశం యొక్క అభివృద్ధిలో కూడా, సో కంట్రీ యొక్క డెవలప్మెంట్లో కూడా దీస్ థింగ్స్ విల్ ప్లే అ వెరీ క్రూషియల్ రోల్. ఎందుకంటే ఒక దేశం యొక్క అభివృద్ధి ఎన్ని ఆస్పెక్ట్స్లో ఉన్నా మంచి ఎఫిషియెంట్ సివిల్ సర్వెంట్స్ చేతుల్లో కూడా ఉంటుంది. వాళ్ళు ఎటువంటి కరప్షన్కి లోను కాకుండా, సో నేను వచ్చింది డబ్బుల కోసం కాదు, నేను వచ్చింది ప్రజాసేవ అంటే రాజకీయ నాయకులే కాదు, సివిల్ సర్వెంట్స్ విల్ డూ ఈవెన్ మోర్ బెస్ట్ పబ్లిక్ సర్వీసెస్. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు చేయాల్సిన డ్యూటీని వాళ్ళు కరెక్ట్గా చేస్తే అప్పుడు డెఫినెట్గా ఎఫిషియెంట్ సర్వీసెస్ అనేటివి డెలివర్ అవుతాయి, కంట్రీ డెవలప్ అవుతుంది. కానీ ఎందుకంటే చూడండి, ఐ జస్ట్ టెల్ యూ ఎగ్జాంపుల్. ఒక మంచి ఆర్డీఓ, ఒక మంచి కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎంఆర్ఓ, విఆర్ఓ, ఎవ్రీవేర్, అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రజలకు అంటే వాళ్ళ స్థాయిలో సర్వీసెస్ చేస్తే పీపుల్ సాటిస్ఫై అవుతారు. ఆ సర్వీసెస్ కూడా దేశానికి ఎంతో అవసరం. అయితే ఈ వీళ్ళని ఎవరైతే అంటే ఈ 1, 2, 3, 4 మెంబర్స్ అంటే ఆస్పైర్ అయ్యి క్రాక్ చేసిన తర్వాత వీళ్ళను రిక్రూట్ చేసుకునే వాళ్ళు కూడా అంత ఇంపార్టెంట్. అంటే ఈ రిక్రూట్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే వచ్చే ఆస్పిరెంట్స్ అంత స్ట్రాంగ్గా ఉంటారు. వచ్చే ఆస్పిరెంట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే సో అడ్మినిస్ట్రేషన్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి. సో ప్రతి దేశం యొక్క అభివృద్ధి అన్నిటికంటే ముందు అడ్మినిస్ట్రేషన్లో, అంటే ఒక స్కీమ్ ఉంటుంది, ఆ స్కీమ్ కింద స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తేనే సక్సెస్ అవుతుంది. మనం ఇప్పుడు దళిత బంధు, రైతు బంధు అని చూస్తున్నాం. అది ఎఫిషియెంట్ బెనిఫిషరీస్కి వెళ్ళాలి. ఎఫిషియెంట్ బెనిఫిషరీస్కి వెళ్ళాలంటే ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్, స్వార్థ ప్రయోజనం లేకుండా నిజంగా పేదవాళ్ళకి ఇవ్వాలి. కానీ వాస్తవానికి మనం చూస్తుంది ఏంటంటే కొన్ని సెట్ ఆఫ్ పీపుల్కి మాత్రమే వెళ్తుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రేపు ఇంకొక బంధు వస్తుంది, రాజీవ్ గాంధీ బంధు కానీ, ఇందిరమ్మ బంధు పథకం కానీ, రైతు, ఇట్లాంటివి ఏదో వస్తుంది. అంటే ప్రభుత్వాలు మారినా పథకాలు మాత్రం సేమ్. సో అటువంటి మంచి పరిపాలన ఇచ్చే అడ్మినిస్ట్రేటర్లే దేశానికి కావాలి. సో అటువంటి రిక్రూట్మెంట్ మనకు కావాలి. కానీ తెలంగాణ స్టేట్లో మనం చూస్తే
వన్ పేపర్ 2 పేపర్ ఈ లీకేజీల పర్వం, అంటే సీట్స్ అమ్ముకున్నారు, ఇటువంటివి ఎన్నో జరిగాయి. సో అట్లీస్ట్ ఇప్పటికైనా ఈ గొప్పతనాన్ని ఊహించి మంచి పరిపాలకులు వస్తే ఖచ్చితంగా మంచి, అంటే కష్టం ఏంటో తెలిసి నిజంగానే దాని వాల్యూ తెలిసిన వాళ్ళు వస్తే డెఫినెట్గా అది మంచి రూట్లో వెళ్ళడానికి ఉంటుంది. చాలాసార్లు యూపీఎస్సీ పైన ఎప్పుడు అలిగేషన్స్ వినం మనం, అంటే నిజంగా ఎన్ని ఆరోపణలు ఉన్నా కానీ స్ట్రాంగ్గా ఉండవు. కానీ ఎస్పీఎస్సీ పైన ఎప్పుడూ నమ్మకం ఉండదు. ఒక్క స్టేట్ అనే కాదు, తెలంగాణ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఎక్కడైనా ఏదో రకంగా ఏదో ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో రోజులు మారాలి, అలా తప్పు చేసే వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించి మంచి రిక్రూట్మెంట్, అంటే ఏదైనా తప్పు జరిగితేనే భయపడేటట్టు అంటే ప్రజాప్రతినిధులు భయపడేలాగా మనం క్రియేట్ చేయాలి. సో ఐ హోప్ మంచి ప్రక్షాళన జరిగి మంచిదే, అంటే మంచిగా రిక్రూట్మెంట్ ఇప్పుడైనా జరుగుతుందని అని అనుకుందాం. లెట్స్ ఎక్స్పెక్ట్ దిస్. సో ఇక్కడ ఫైన్, నేను ఇంకా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సో ఆర్టికల్ 315, సో ఆర్టికల్ 315 to 323 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, బోత్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి చెప్తుంటుంది. ఇద్దరికి కలిపి ఒకటే ఆర్టికల్. అయితే ఇక్కడ మనం ఫెడరలిజం గురించి డిస్కస్ చేయాలి. ఫెడరలిజం అంటే ఏంటంటే, మన ఇండియాలో అంటే ఫెడరలిజం అనే పదం కాన్స్టిట్యూషన్లో లేదు. దాని నేచర్ని చూసి కొంతమంది బార్గెనింగ్ ఫెడరలిజం అంటారు, కొంతమంది కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాం, క్వాజీ ఫెడరలిజం అంటాం, అంటే అర్ధ సమాఖ్య వ్యవస్థ, సో లేకపోతే సహకార సమాఖ్య వ్యవస్థ, లేకపోతే బేరమాడు సమాఖ్య వ్యవస్థ. ఇది ఎక్కడ లేదు, బట్ స్వభావం అలా ఉంటుంది. ఇంకొంతమంది అలెగ్జాండ్రోవిక్స్ అనే ఒక పొలిటికల్ సైంటిస్ట్ ఇండియా యొక్క ఫెడరలిజం ని ఒక యునిక్ ఫెడరలిజం అంటాం. యునిక్ ఫెడరలిజం అంటే ఏంటంటే, జనరల్ గా సెంట్రల్ కి సంబంధించి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ సెంట్రల్ సివిల్ సర్వెంట్స్ ఉంటారు, స్టేట్ కి సంబంధించి స్టేట్ సివిల్ సర్వెంట్స్ ఉంటారు. వీళ్ళను రిక్రూట్ చేయడానికి యూపీఎస్సీ, కానీ ఈ స్టేట్ వాళ్ళని రిక్రూట్ చేయడానికి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. స్టేట్ పిసిఎస్, ఓకే, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇట్లా ఉంటుంది. కానీ ఒక యూనిక్ పాయింట్ ఏంటంటే, ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటుంది ఇండియాలో, అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. ఇక్కడ ఏంటంటే వీళ్ళని సెంటర్ రిక్రూట్ చేసుకుంటుంది, వీళ్ళు పనిచేసేది స్టేట్స్. సో ఇది వన్ ఆఫ్ ద యూనిక్ ఆస్పెక్ట్స్ మీరు చూడాలి. సో ఫైన్, ఇది మీకు చెప్పాలనుకున్నాను జస్ట్. సో మనం మీకు డిస్కషన్ జరిగిందంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఓకే, స్టేట్ సివిల్ సర్వెంట్స్ కోసం మనకి ఏముంటుంది, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీళ్ళను రిక్రూట్ చేసుకునేది గవర్నర్. సో అంటే దే ఆర్ అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. సో రాష్ట్రాలలో గవర్నర్ వీళ్ళని అపాయింట్ చేస్తారు. అయితే అపాయింట్మెంట్ గవర్నర్ చేసుకున్నప్పటికీ కూడా దే విల్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్. సో వాళ్ళని జనరల్ గా ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారు. ప్రెసిడెంట్ రిమూవ్ అంటే చూడండి, అపాయింట్మెంట్ గవర్నర్ చేతుల్లో, రిమూవల్ ఏమో ప్రెసిడెంట్ స్టేట్ లో. మనకు జనరల్ గా సిలబస్ లో సెంటర్ అండ్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర పరిపాలన సంబంధాలు అనే పాయింట్ ఉంటుంది. కేంద్ర రాష్ట్ర పరిపాలన సంబంధాలు, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. ఈ సెంటర్ అండ్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అంటే కొన్నిట్లో స్టేట్ కి చాలా వెసులుబాటు ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, కానీ కొన్ని ఆస్పెక్ట్స్ లో స్టేట్స్ ని సెంటర్ కంట్రోల్ చేస్తుంది. అంటే స్టేట్స్ ని ఎన్ని అంశాల్లో సెంటర్ కంట్రోల్ చేసుకుంటుంది అనేవి డిస్కస్ చేస్తే, అందులో ఒకానొక పాయింట్ ఏంటంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్, అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉంటుందో, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ చైర్మన్, ఈ మెంబర్స్ అందరినీ కూడా గవర్నర్ రిక్రూట్ చేసుకున్నప్పటికీ కూడా ద మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాన్ బి రిమూవ్డ్. సో వాళ్ళని కేవలం ప్రెసిడెంట్ మాత్రమే రిమూవ్ చేస్తాడు, గవర్నర్ చేతుల్లో పవర్ లేదు. ఇది గమనించాలి. అందుకే నేను థంబ్నెయిల్లో ఇదే పెట్టాను. సో మీరు అనుకోవచ్చు, కొత్త ప్రభుత్వం వచ్చింది, అనుకున్నదే తడువుగా వెంటనే వాళ్ళందరినీ రిమూవ్ చేసి పక్కకు పంపించవచ్చు కదా అనుకోవచ్చు. కానీ స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఎటువంటి పవర్స్ ఉండవు. స్టేట్ గవర్నమెంట్ కెనాట్, ఒకవేళ అంటే ఒత్తిడి తీసుకురావచ్చు, సెంటర్ పైన ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళని రిమూవ్ చేయాలి. సరే ఫైన్, రిమూవ్ చేయాలనుకో, ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తాడు. రిమూవ్ చేయాలన్నా కూడా ఏంటి, దేర్ విల్ బి అన్ ఎంక్వైరీ. అంటే ప్రెసిడెంట్ రిమూవ్ చేయాలన్నా కూడా తూతూ మంత్రంగా నాకు నువ్వు నచ్చలేదు, నువ్వు చేస్తున్న పనులు కరెక్ట్ గా లేదు అన్నట్టు కాకుండా ఎంక్వైరీ చేసి ఎప్పుడు రిమూవ్ చేస్తారంటే జనరల్ గా ఏదైనా మిస్బిహేవియర్, అంటే ఈ మిస్బిహేవియర్ అంటే ఏంటో అంత క్లియర్ గా లేదు, బట్ కొన్ని కంటెక్స్ట్ లో వాళ్ళు ఏదైనా ప్రైవేట్ గా వేరే దగ్గర వర్క్ చేసినా గానీ, లేకపోతే అన్సౌండ్ మైండ్ ఉన్నా కానీ, లేకపోతే ఇన్సాల్వెంట్ గా డిక్లేర్ చేసినా గానీ, అలా కొన్ని ఆస్పెక్ట్స్ రిమూవ్ చేస్తారు. సో వీళ్ళని రిమూవ్ చేసేది ప్రెసిడెంట్.
ప్రెసిడెంట్ డైరెక్ట్ గా కాకుండా ఒక ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు సుప్రీంకోర్టు ద్వారా. సుప్రీంకోర్టు ఎంక్వైరీలో నిజమని తేల్చిన తర్వాతనే ప్రెసిడెంట్ విల్ రిమూవ్. అయితే ఇంకొక పాయింట్ ఉంటుంది. సో ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోవాలంటే రిమూవల్ కాకుండా ఇంకొక పాయింట్ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ ఎవరికి ఇవ్వాలి? రెసిగ్నేషన్ విల్ బి గివెన్ టు ద గవర్నర్. చూడండి, అపాయింట్మెంట్ బై ద గవర్నర్, రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్. కానీ రెసిగ్నేషన్ ఇవ్వాలనుకుంటే మాత్రం డైరెక్ట్ గా ఎవరికి ఇవ్వచ్చు? గవర్నర్ కి ఇవ్వచ్చు. అయితే గవర్నర్ దగ్గర ఇంకొక ఎలిమెంట్ కూడా ఉంటుంది. సబ్మిట్ చేయగానే, రెసిగ్నేషన్ సబ్మిట్ చేయగానే 100% యాక్సెప్ట్ చేసి అరే కరెక్ట్ రిజైన్ చేస్తున్నారు కదా వీళ్ళని రిమూవ్ చేయాలన్నట్టు కాకుండా ఆ జెన్యునిటీ, అంటే రెసిగ్నేషన్ నిజంగానే జెన్యున్ గా సబ్మిట్ చేశారా లేకపోతే ఏదైనా తప్పు చేసి రిజైన్ చేస్తారా అని ఈ రెసిగ్నేషన్ ని వాళ్ళు కొంచెం హోల్లో పెట్టొచ్చు. ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ లో అదే జరిగింది. జనార్దన్ రెడ్డి గారు రిజైన్ చేయడం, ఆ రెసిగ్నేషన్ ని గవర్నర్ హోల్లో పెట్టి సో అంతకుముందు జరిగిన వాటిపైన ఒక కమిటీ వేసి ఏదైనా ఎంక్వైరీ చేస్తాం, అది కూడా కరెక్ట్. ఓకే, సో ఆ సబ్మిషన్ మాత్రమే జరుగుతుంది. సో అందుకోసం సో స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంటే డైరెక్ట్ గా రిమూవ్ చేయదు. స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంటే రిమూవ్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ రిమూవ్ చేయకుండా జనరల్ గా ఎవరికి చెప్తారు అంటే గవర్నర్ ద్వారానే రిమూవ్ అవుతారు. కానీ గవర్నర్ కి రిమూవల్ పైన ఏ పవరు లేదు. రిమూవల్ అనేది కంప్లీట్ గా ఎవరి చేతిలో ఉంది? ప్రెసిడెంట్. సో సింపుల్ గా చూస్తే స్టేట్ లో ఉన్నదేమో కాంగ్రెస్, సెంట్రల్ లో ఉన్నదేమో బీజేపీ. టూ కాంట్రాస్ట్ పార్టీస్ ఉన్నాయి. బేసికల్ గా వీళ్ళందరి మధ్యలో కోఆపరేషన్ అనేది ఉండదు. సో వీళ్ళను తొలగించి, అంటే టీఎస్పీఎస్సీ సభ్యులను తొలగించి వెంటనే కొత్త బోర్డు పెట్టాలి అనే ఆప్షన్ కంప్లీట్ గా పోయింది. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే రెసిగ్నేషన్. వీళ్ళంతటి వీళ్ళు రిమూవ్ చేస్తే గవర్నర్ ఒప్పుకుంటే అప్పుడు కొత్త బోర్డు ఏదైనా పెట్టొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్ లో ఏమున్నాయి. కానీ స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా యూనిలాటరల్ గా అటువంటి యాక్షన్స్ తీసుకోదు. ఇటువంటి సందర్భమే ఆంధ్రప్రదేశ్ లో వేరే పాయింట్ లో జరిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ అనే పర్సన్ ఇండైరెక్ట్ గా ఆయన కొంచెం టీడీపీకి టిల్ట్ అవుతున్నాడు అని చెప్పి ఆగమాగంగా అతన్ని రిమూవ్ చేసి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మార్చేయడం, సుప్రీంకోర్టుకి వెళ్ళిపోవడం. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది ఒక స్వతంత్ర సంస్థలు, అంటే ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో మీరు అనొచ్చు సార్ గవర్నర్ కి పవర్ ఇవ్వచ్చు కదా అని. సో అయితే పొలిటిసైజేషన్ అవుతుంది, వీళ్ళ కంట్రోల్ సెంట్రల్ లో పెడితే బాగుంటుంది అని చెప్పి కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఫీల్ అయ్యారు. వీళ్ళ రిమూవల్ కి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 317. ఆర్టికల్ 317 స్పీక్స్ అబౌట్ దేర్ రిమూవల్. కానీ గవర్నర్ కి కొన్ని రోజులు టెంపరీగా సస్పెండ్ చేసే పవర్ మాత్రం ఉంటుంది. ఓకే, కానీ రిమూవల్ చేసే పవర్ గవర్నర్ దగ్గర లేదు. ప్రెసిడెంట్ డైరెక్ట్ గా తీసేసుకోరు, ఎంక్వైరీ చేసిన తర్వాతనే తీసేస్తారు. ఓకే, ఈ చిన్న పాయింట్ ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వై స్టేట్ గవర్నమెంట్ ఈస్ నాట్ ప్రొసీడింగ్ ఫర్దర్. ఇలా ఏవైనా ఉంటే కరెంట్ పాలిటీకి సంబంధించి దాన్ని ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తుంటాను. సో అండ్ టైం అంటే ద వెయిట్ ఈజ్ ఓవర్. తెలంగాణ స్టేట్ లో ఎగ్జామినేషన్ కి సంబంధించి కూడా ఒక ఆప్టిమిస్టిక్ వేలో, అంటే మంచిగా ఆలోచించి పాజిటివ్ గా నోటిఫికేషన్స్ వచ్చేసి ఇప్పుడైనా ముందుకు వెళ్తారు అన్న ఒక సిగ్నల్ వచ్చింది. దాన్ని ఎలా తీసుకెళ్తారో తెలీదు, బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ గైస్. ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నారో, విజిట్ అయ్యారో, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అవసరమైన ఇంపార్టెంట్ స్టఫ్ మొత్తం కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.